శుభోదయం అందరికీ. ఇవాళ రవ్వ పెసరపప్పుతో ఉప్పుడు పిండి ఆంధ్ర స్పెషల్. రవ్వ ఈ విధంగా కడిగేసుకుని ఆరబెట్టాలి. దయ్యాక రవ్వలాగా జార్లో కొట్టుకోవాలి. ఈ విధంగా రవ్వ ఆడుకోవాలి. నూనెకి ఆగాక ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర పోపు వేగాక కప్పు రవ్వకి కప్పున్నర పెసరపప్పు ఈ విధంగా కడిగి నీళ్ళతో పోయాలి. పెసరపప్పు ఇలా పొంగుతున్నప్పుడు తగినంత ఉప్పు వేసి ఆడుకున్న రవ్వ వేసేయాలి. సన్నప సెగన కలపాలి. చూసారా పొడి పొడిగా ఎంత బాగా ఉందో. జస్ట్ దింపే ముందు కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎత్తడి గిన్నెలో చేస్తే చాలా రుచి. వేడి వేడి ఉప్పుడు పిండి నిమ్మకాయ పిండుకొని మా అమ్మగారు బెల్లం వేసుకొని తినేవాళ్ళు. అడుగున పెచ్చులు మా చిన్నప్పుడు ఏరేరుకు తినుకునేవాళ్ళం. చూడ్డానికే నోరూరిపోతుంది.